తెలంగాణ ప్రాంతాన్ని ప్రేమించి నిజమైన ఈ దేశంలో ఉన్న సమస్యలను ప్రజల దృష్టి తీసుకొస్తున్న యువకులు, నా మిత్రులు, నిజమైన దేశభక్తులు, నా మీడియా మిత్రులందరికీ పేరు పేరున జేబీములు, ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, మొన్న ఈ మధ్యనే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సిద్ధించడంలో కూడా కీలకంగా వ్యవహరించిన గాదె ఇన్నయ్య గారిని అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కు వివిధ విద్యార్థి సంఘాల నాయకులుగా మేము గాదె ఇన్నయ్య గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఉస్మానియా విద్యార్థుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ భారతదేశ ప్రజలారా, ఉద్యమాలు పుట్టిన నేల ఉస్మానియా యూనివర్సిటీ తరపున ఈ తెలంగాణ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, విద్యార్థులారా, మేధావులారా, రాజకీయ నాయకులారా, ఒక్కసారి మా మాటలు మీరు వినండి. గురజాడ అప్పారావు ఒక మాట చెప్పిండు, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనసు అని గురజాడ అప్పారావు చెప్తే, దేశమంటే అదానిదో, దేశమంటే అమ్మానిదో, నేను అమిత్ షా ఈ దేశాన్ని అదానికి అంబానికి అమ్మేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలు ఏర్పాటు చేసుకుంది ప్రజాస్వామ్యం అయితే, అదానీ అంబానీ కొరకు ఏర్పాటు చేసుకుంది బీజేపీ, భారతీయ జనతా పార్టీ, ఈ భారత ప్రభుత్వం. ఎవరు ప్రశ్నించినా బీజేపీని అర్బన్ నక్సలైట్ అంటారు. ఇగో ఈ బుక్ చూడండి అందరూ. ఈ బుక్ ఏంది? భారతదేశ రాజకీయ ఖైదీల గొంతుకలు, చందమామను ఎంతకాలం బందీ చేయగలని బుక్ ఉంది. ఈ బుక్కులో ఏముంది? బీజేపీ ప్రభుత్వానికి ప్రజల పక్షాన ఎవరు ప్రశ్నించినా అర్బన్ నక్సలైట్ ముద్ర వేయాలి, లేకపోతే దేశద్రోహి ముద్ర చేయాలి, జైల్లో పెట్టాలి. మీ దృష్టి తీసుకొస్తున్నా 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు ఈ దేశంలో అత్యధికంగా హత్యలు, అత్యాచారాలు మహిళల మీద మీరు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినాయి కదా, మరి దీనికి సమాధానం ఏడ చెప్తావు? ఎవడు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అంటారు? నిన్న మొన్న గాదేని మీరు అరెస్ట్ చేసిరు. నేను మాట్లాడుతున్నా, ఎన్ఐఏను నేను చిన్న ఉన్నప్పుడు పేపర్లు చూసుకొని దేశంలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేసేది. ఎన్ఐఏ చేతిలో నిన్నే దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎన్ఐఏ సంస్థ చేతిలో నిన్నే దగ్గరికి వచ్చి ఏం తెలుసుకోపోయింది? 160 మందికి అన్నం పెడుతూ నిన్నే ఒకసారి వాళ్ళ బాధలు అడుగురి. ఇన్నయ్య ఏం చేస్తున్నా చెప్తాడు. వీళ్ళు ఇన్నయ్య గురించి ఏమేదో మాట్లాడతలేరు. విద్యార్థులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షా ఒక ఫ్రెంచ్ తప్పితే ఒక మాట అంటాడు, పేదవాళ్లకు హెల్ప్ చేస్తే, పేదవాళ్లకు సహాయం చేస్తే ఆ మనిషి గొప్పోడు అంటారు. అదే పేదవాళ్ళను ప్రభుత్వము, రాజ్యము దోపిడీ చేస్తుంది అని చెప్పి అదే వ్యక్తి మాట్లాడితే ఆయన రాజద్రోహి అంట. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇగో ఇదే పథకాన్ని, ఇదే పనిని ప్రారంభిస్తుంది, ఇదే పనిని కొనసాగిస్తుంది. చెప్పు. నిన్న మొన్న మన తొలి వెలుగుల రఘునందన్ రావు మాట్లాడుతుండు రగన్నతోని. నేను చూసిన, మిస్టర్ రఘునందన్ రావు, ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, టెల్ మీ ఆన్సర్. నువ్వు అదే నెలలో పుట్టావు, నేను అదే నెలలో పుట్టినా. రగన్న నీకు మన కాకోళ్ళ నోరుందని కవకవ కొడుతున్నావు. నువ్వేం చేసినావు మెదక్ జిల్లాలో నాకు తెలియదా? నేను అదే గడ్డ మీద పుట్టా, నువ్వు అదే గడ్డ మీద పుట్టావు. కేసీఆర్ పుట్టిండు, గద్దర్ పుట్టిండు, వేలాది మంది ఉద్యమకారులు పుట్టిరా నేలలా. ఏం తెచ్చినావు మెదక్ జిల్లాకు? అర్బన్ నక్సలైట్ అని చెప్పి రగన్న మీకు అంటావు. నెక్స్ట్ అంట అర్బన్ నక్సలైట్ అంత చూస్తావంట. అర్బన్ నక్సలైట్ ఏంది? ప్రశ్నించిన అంత అర్బన్ నక్సలైట్లేనా? పెట్టుకో, జైల్లో లేచి ఈ దేశంలో పీడితులందరూ జైల్లో పెట్టు రఘునందన్ రావు. నువ్వు తెలుగు కలర్ అనుకున్నా, నువ్వు అడ్వకేట్ అనుకున్నా, నీ అమ్మ నీకు బండి సంజయ్కి ఏం తేడుందే? ఆయన ఐటమ్ నెంబర్ 6 ఆయనకి అన్నావు నువ్వు. ఇదా మీరు చేసే పరిపాలన? మీరు అంత అర్బన్ నక్సలైట్లు అంటే ఇగో కేసీఆర్ మోస్ట్ పార్ట్ మీద ఏమడుతూ మీకు వినిపిస్తా, ఆయన కూడా జైలేరి. ఈనాల మీడియా ద్వారా తెలంగాణ సమాజం అందరూ చూడాలి, ఎవరు మాట్లాడిన నక్సలైట్లు అంటే ఈ దేశంలో. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి. నక్సలైట్లు అంతరించిపోతే రాజకీయ అరాచకం, దోపిడీ తీవ్రంగా పెరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఈయన సీఎం కాదు, ఈయన కూడా అర్బన్ నక్సలైట్లు. వినండి అమిత్ షా. ఇంకోటి కేసీఆర్ చెప్పిండు, మాజీ సీఎం, ప్రపంచంలో మార్క్సిజాన్ని మించిన గొప్ప సిద్ధాంతం మరొకటి లేదు, మావోయిస్ట్ సిద్ధాంతమే నా సిద్ధాంతం. ఇగో ఈయన కూడా నక్సలైట్, జైలేరి. కేసీఆర్ కూడా జైలు వేయాలి. అడవులు సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం. మనుషులకు ఆక్సిజన్ చాలా ముఖ్యం. నక్సలైట్లు అడవిలో ఉన్నారు కనుకే అడవుల ఖనిజ సహజ వనరులు సురక్షితంగా ఉన్నాయి. ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ప్రకాష్ సింగ్, ఈయన కూడా జైలేరి. ఇగో ఇట్లా ఎవరు కూడా ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అర్బన్ నక్సలైట్ ముద్రేసి జైలు వేస్తారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజలారా మీరు ఆలోచన చేయండి. మీరు
మన నిమ్మకు నీరెత్తినట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకోపోతే ప్రశ్నించడం జైలు వేసుకుంటా అమిత్ షా మోడీ వీలు పోతురు. మీరు ప్రజలందరూ బయటకు రావాలి. మేము మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మీరు పన్నులు కడితే, మీరు స్కాలర్షిప్లు కడితే మేము యూనివర్సిటీకి వచ్చి చదువుకున్నాం. మేము ఆ చదువు ఎవరి కోసం ఉండాలి? ఈ ప్రజల కోసం ఉండాలి. అందుకే పెద్ద మనిషి ఒక మాట చెప్పిండు, చదువు అంటే సమాజానికి చదవమని చెప్పిండు. మేము ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం. చెప్పు, 2014 ముందు అదాని అంబానీ ప్రపంచ ధనవంతుల జాబితాలు ఏడురు? నీ దోస్తులు ఏడురు? చెప్పు. ఎక్కడో వెనకాల ఉన్నోళ్ళు ఇలా ప్రపంచంలో ఉన్న ధనవంతుల మొదటి స్థానానికి వచ్చారు. చెప్పండి. ఇద్దరు గుజరాత్ వాళ్ళు అంటారు, ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఉంటారు దేశాన్ని. మాకేమి ఇచ్చారా బాయ్ మీరంతా? చెప్పండి. మీ పరిపాలనలో 89,000 ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి. దాని లెక్కుందా? చెప్పు. నిన్న మొన్న ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వాళ్ళు 44వ రాష్ట్ర మహాసభలు పెట్టిరు. ఆడికి మన ఐటెం నెంబర్ 6 ఏమని చెప్పాలి విద్యార్థులకు? అరే గొప్ప చదువుకోండి, ప్రపంచంలో భారతదేశం వెలగాలని చెప్పాలి. ఏమని చెప్తున్నా ఆయన? ఇగో మనం ఆయన చంపిడు కదా, ఇగో వాడిని మనం చంపినాం అంటే నీ సిద్ధాంతం మనిషిని చంపాలని చెప్తుందా? అదే నక్సలైట్లు బండి సంజయ్ మీద దాడి చేస్తే కూడా నక్సల్ పడి తప్ప అంటాం. మనిషి బతకాలి, మనిషి ప్రేమించుకోవాలి, శాంతి ఉండాలి ఈ దేశం. శాంతికి మేము ముందు ఉంటే అశాంతి నెలకొల్పుతారు ఉన్మాదులు. ప్రజలందరూ గమనించాలి. ఇవాళ ఇన్నేరు అరెస్ట్ చేస్తారు, రేపు నన్ను చేస్తారు, రేపు అందరూ చేస్తారు. ప్రశ్నించొద్దా? పార్లమెంట్ దేనికోసం ఉంది? అదాని అంబానీ కోసం ఉందా పార్లమెంట్? ఒకటే రోజు అదాని కంపెనీ కోసము 8 లక్షల చెట్లు నరికేపించారు బస్తార్లా. తెలియదా అది? బాధతోని మాట్లాడుతున్నా. చెప్పండి. ప్రియమైన మిత్రులారా, ప్రజలారా, దేశం క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది, అంధకారం లేకపోతుంది. మనిషిని ప్రేమించాలని చెప్పవలసిన వాళ్ళు మనుషులను చంపండి అని చెప్తున్నారు. ఇవన్నీ విషయాలు ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ దేశాన్ని, ఈ నేలను, ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మా మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు, జై భీములు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పాలన వ్యవస్థ నడుస్తుంది. దీని మీద మీరు ప్రమాణం చేసి అందరిని చంపేస్తున్నారు. భారత రాజ్యాంగం ఉన్న 21 ఆర్టికల్ మనిషిని జీవించే హక్కు గురించి చెప్తుంది. ఆ జీవించే హక్కు గురించే నేను మాట్లాడుతున్నా. మీ ద్వారా మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సాయుధ పోరాటం చేస్తున్న మోస్ట్ అందరూ కూడా లొంగిపోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటం కరెక్ట్ కాదు. మీరు రండి, ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం పట్టుకుని మనం అందరం పోరాటం చేద్దాం అని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, జేబీని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పినంటే, ఈ బుక్లో మొత్తం ఉంది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన చిన్న కరపత్రం రాసుకుంటే జైలు వేసారు. జైలు వేసిన ఎవరు బయటకు వస్తలేరు. ఇప్పుడు గాదే ఎన్నయ్య గురించి నేను ఏమంటున్నా, అందుకే గాదే ఎన్నయ్య నక్సలేట మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఆయన ఆశ్రమం నడుస్తుంది కదా, ఆశ్రమం 160 మంది పిల్లల్ని అడగండి, ఆయన ఎవరితో సంబంధం లేదు తెలుస్తుంది. మరి నువ్వు 160 మంది పిల్లలకు అమిత్ షా ఏం సమాధానం చెప్తారు? అమిత్ షా 160 మందికి ఎవరైనా అన్నం పెట్టిండా? అనాథలు ఇంకెందుకు ఈ దేశంలో? చెప్పండి. చెప్పరు దాని మీద. ఆయన ఏమన్నాడు గాదే అన్నయ్య? ఆయన బాధలో మాట్లాడిండు, భావప్రకటన అంతకన్నా ఘోరంగా చెప్పారు. కేసీఆర్ పెద్ద బహిరంగ సభలు చెప్పిండు, బలం ఉన్నామని చెప్పి బలహీనం తప్పుకుండా పోతావా పిలువ అని చెప్పి కేసీఆర్ అన్న ఆపరేషన్ కాగారు మీద. మరి కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలే? చెప్పు. బలహీనుల మీద బలవంతులు రాజ్యం యుద్ధం చేస్తుంది, దాన్ని ప్రజలందరూ చూస్తారు. ప్రజలంతా తెలివి తక్కువలు పిచ్చోలు కాదు. అందులో తెలంగాణ సమాజము, తెలంగాణ చైతన్యవంతమైన నేల. ఏదో నువ్వు కమలం పట్టుకొని దూక్కుంటూ వస్తున్నావు. ఇలా మేధావులు ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు? మేధావుల నోట్ల కమల పువ్వు పెట్టిండు అమిత్ షా. చెప్పండి. ఉద్యమకారు నోట్ల కమలం పెట్టిరా బీజేపీలు? బీజేపీల మీద దాడులు చేస్తే కూడా మేము మాట్లాడతాం. ఈ దేశం మనది, శాంతిగా ఉండాలని చెప్తున్నాం మనం. ఏ రాజ్యాంగం చెప్పిందని వాళ్ళు అందుకేమన్నారు, మేము శాంతిలకు వస్తామని చెప్పారు. వాళ్ళు ఇన్ని రోజులు సాయుధపడడం చేసి మాత్రం కాదని చెప్పినప్పుడు వాడిని పిలవాలి. పిలిచి వస్తే కదా నువ్వు ఆయనతో మాట్లాడదు కదా తెలిసేది. వాళ్ళు వస్తామంటే మీరు ఎట్లా చంపుతారు? మరి మీకు రైట్ ఇచ్చిందా? అసలు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి సాక్షాత్ దేశ హోంమంత్రి ఒక డేట్ పెట్టుకొని మనుషులను చంపేస్తాడా? అసలు ప్రపంచ చరిత్రలలో మనుషులను చంపేస్తాడు స్టేట్మెంట్ ఇచ్చిన హోంమంత్రిని చూపిస్తారా? ఒక దేశ ప్రధానమంత్రిని చూపిస్తారా? చెప్పండి. నేను అందుకే వాళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నాం. మేము యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు రమ్మని చెప్తున్నాం, బయటికి వచ్చి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేద్దామంటున్నాం. ఇప్పుడు నేను అందుకే ఏమన్నా అంటే, ఇప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల మధ్యలో నలిగిపోతున్న ఆదివాసీ ప్రజలు. నీకు ఆ మధ్య ఒక 6 నెలల పాప మంగళైన ఒక 6 నెలల బిడ్డ చచ్చిపోయింది. 6 నెలల బిడ్డ తుపాకీ ఎత్తుకుని అమిత్ షాకు ఎదురు పెట్టి నిలబడ్డదా? చెప్పు.
కొట్లాడింది అమిత్ షాతో, బయట చచ్చిపోయింది. వాళ్ళ వల్ల కూడా జవాన్లు చచ్చారు. జవాన్లు ఎవరు? అమిత్ షా కొడుకుండా జవాన్లా చెప్పు. రాజ్నాథ్ సింగ్ కొడుకుండా, మన ఎమ్మెల్సీ మన బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కొడుకుండా. ఆ జవాన్లు మన్నలే కదా, ఆ జవాన్లు మా తమ్ములే కదా. అంటే మేమిద్దరం కొట్టుకొని చావాలా? మీరిద్దరు సప్పళ్ళు కొట్టి బయట కూర్చొని ఆ కనీస సంపద మొత్తం ఆదానికి అమ్మానికి మీరు అమ్మల్లా? చెప్పండి. మేము ఒకవైపు యుద్ధంలో మా వాళ్ళే, అటువైపు మా వాళ్ళే, ఇద్దరు మా వాళ్ళే. మా ప్రజలు చచ్చిపోతురు, మా బాధ అది. మేము చచ్చిపోతున్నాం, మా ప్రజలు చచ్చిపోతున్నారు. వద్దని చెప్తున్నాం మేము. ఇప్పుడు కాదు, మేము శాంతి మేము రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టాం. రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళు నచ్చకపోతే ఓటు 5 ఉంది కదా, మార్చుకోవచ్చు కదా ప్రభుత్వాలు. నేను అందుకే చెప్తున్నా, అందుకే అప్పీల్ చేస్తున్నాం. మీరు రండే, మన భారత రాజ్యాంగం ఉంది, దీని ప్రకారం ప్రభుత్వాన్ని మార్దామని చెప్తున్నాం. మేము తుపాకులు పట్టుకొని తిరగమని చెప్తున్నాం. వద్దు సాయుధపడడం బంద్ చేయమని చెప్తున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం ఓటక్కుతోని ప్రభుత్వాలను మనం మార్చుకొని ప్రజల కోసం పనిచేయమని చెప్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క నెత్తుర్చు కూడా నేల మీద చింతించకుండా పార్లమెంట్ సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఆ పార్లమెంట్ సిస్టాన్ని వీళ్ళేం చేశారు? పందులతోటి చేశారు. పార్లమెంట్లో ఏం చర్చలు జరగాలి? దేశంలో నిరుద్యోగ అంశం మీద చర్చ పెట్టాలి. ఇప్పుడు పెట్టిరా? ఏం మాట్లాడతారు? ఇదేనా? ఇది చాలా తప్పు అంటున్నాం మేము. గాదే అరెస్ట్ వెనుక కుట్ర లేదని ఎందుకు అనుకుంటాం? ఏం కుట్ర ఉంది? 120 మంది అనాథాలకు అన్నం పెడుతుంది. పెట్టనియొద్దు. రాజ్యం అమిత్ షా పెట్టనియొద్దు. వాళ్ళందరూ చచ్చిపోవాలి. ఏం కుట్ర ఉంది ఆయన దగ్గర? ప్రజల గురించి ప్రశ్నిస్తుండు, తెలంగాణ ఉద్యమం గురించి ప్రశ్నిస్తుండు అని, తెలంగాణ గురించి కొట్లాడుతుండు అని చెప్పి నోరు మూయాలని చెప్పి మూసిరు. నేను మీ ఛానల్ తరపు తెలియజేస్తున్నా, పత్రికలు ఉన్నాయా? ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ, అన్ని పత్రికలు. అలాగే మన సిగ్గుందా? మాజీ పీపుల్స్ ఆర్ పార్టీ నేత అని రాస్తారు. మరి సీతక్కేవాళ్ళు మన మినిస్టరు నక్సలైట్ మినిస్టర్ అంటారా? ఒక సిద్ధాంతంలో వాళ్ళ వయసులో ఉన్నప్పుడు పనిచేసిర్రు. మరి గాదే తెలంగాణ ఉద్యమం ఎందుకు రాయాలి చెప్పు? చాలామంది కదా విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు. సీతక్క అయితే ఎవరు, విప్రకాష్ అయితే ఎవరు, వినోద్ కుమార్ ఎవరైతే, నగరికల్ ఎమ్మెల్యే వీరేశం అయితే ఎవరు, మన నక్సలైట్ ఎమ్మెల్యే అంటారా? ఎట్లా రాస్తారు ఇవన్నీ? అంటే మీ ఇష్టమా? అది తప్పది. ఆదివాసులకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి స్కూళ్ళు కడితే స్కూల్ బెయిల్ చేస్తారంటే వాళ్ళు చదువుకోవద్దా? ఈ నక్సలైట్ చదవనియర్ వాళ్ళని, మేమే ఉండాలా అని చెప్పి నక్సలైట్లు అంటారని చెప్పేసి కూడా రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. ఆదివాసుల అభివృద్ధి రఘునందన్ రావు చెప్తున్నాం. తొలివేలు రాగన్న మీకు ఎగిరినట్టు కాదా? మాతో మాట్లాడు, నీకు ఆన్సర్ చెప్తాం. ఆదివాసుల అభివృద్ధి అంటే ఏంది? ఒకటే రోజు 8 లక్షల చెట్లు నరికేయడం ఆదివాసుల అభివృద్ధి? నీకేం భయ? నువ్వు దేశాన్ని ధ్వంసం చేస్తావు. ఫ్లైట్ ఎక్కి చక్కగా సింగపూర్ లండన్ పోయి బతావు. మేమేం పిలుచుకోవాలి? దుమ్ము పిలుచుకోవాలా మా ముక్కలకు? ఆదివాసులు చదువుకునే స్కూళ్ళలో క్యాంపులు పెట్టింది. చెప్పు. ఇప్పుడు వాళ్ళు నక్సలైట్లు వద్దు, వెళ్ళిపోయి కొట్లాడదాం. అడవులన్నీ ధ్వంసం చేసుకున్నాం. ఏం పిలుచుకొని బద్దాం చెప్పు? నీకు గాలి నేను వీళ్ళ, నాకు గాలి నువ్వు వీళ్ళ. ఇలా మాట్లాడుతుండ్రు రఘునందన్ రావు. మేము కాదా దేశభక్తిని మాట్లాడుతున్నాం. నీ ఇల్లు ఎప్పుడన్నా మా ఊర్లో మన వాడకట్టుకున్నా అదే ఆయన ఊరు ఇల్లు. ఆయన బిడ్డ మన బిడ్డలతో చదువుకుందా? మరి మీకేం తెలుస్తాయి మా బాధలు? మీరు వచ్చి మా పక్కన కూర్చుంటే కానీ తెలిసేది. ఇదేనా మీరు చెప్పేది? ఒక్కరి పిల్లలన్నా మన పిల్లలతో ఉంటారా? మరి వాళ్ళకి తెలుస్తుంది బాధలు? ఇదంతా తప్పు అని మాట్లాడుతున్నాం మేము. రఘునందన్ రావు, నువ్వు ఇంతో కొంత మావాడు అడ్వకేట్ మా జిల్లా కింద మంచి ఎంపీ అనుకున్నాం. కానీ ఇక బండి సంజయ్ కంటే అద్మానం ఉన్నావని నాకు నిన్ననే తెలిసింది. తొలివేలు రాగన్నట్టు ఆయన తెలంగాణ ప్రజల గురించి ప్రశ్నిస్తుండే బాబు. నీ లెక్క ఒక జెండా పట్టుకొని తిరుగుతలేడు. నీ లెక్క గుజరాత్తో అమిత్ షా ఉత్తర భారత్ వాళ్ళు చెప్పులు మొత్తలేడు. ఈ తెలంగాణ మట్టి కోసము, ఈ తెలంగాణ నేల కోసము, ఈ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతుండు, నిలబడి మాట్లాడుతుండు. ఓ నోరుందని మన కాకిలకు సర్రనిగా పడుతున్నాం ఎందుకే? అది బంద్ చేసుకో. మాదదో నేల, నీదాదో నేల. ఎగిరిపడొద్దు. బలం ఉందని చెప్పి దుంకులాడితే కాలం గొప్పది. నీ బలాన్ని కూడా గుంస్తారు. అప్పుడు మిగిలి కూడా దుంకులాడాలి. అట్లా అప్పుడు నీ మీద దాడి జరుగుతూ మళ్ళీ నేనే మాట్లాడాలి. ఇప్పుడు నీది కూడా దుబ్బాకనే నాకు తెలుసు. నక్సలైట్లు రఘునందన్ ఫోన్ చేస్తారా? ఆ జోక్ కాకపోతే ఆయన కాట ఇంటర్నేషనల్ ఏంటది ఉగ్రవాదులు ఫోన్ చేస్తారట. నా ఊరికి చక్క తెలియదు బాబును. ఉగ్రవాదులు వెళ్తావా? మా ఊర్లో మా అయ్యని అడుగుతారు ఎంపీ కూడా చెప్తారేమో. మా అయ్యకి తెలియదు ఆయన ఎంపీ అని. ఎందుకు? అవన్నీ డ్రామా, అదో డకోల ప్రోగ్రామ్. ఏం పని లేదు. ఉద్దర ముచ్చట్లు ఉత్త కథలు ఉన్నాయి రఘునందన్ రావి. అది బంద్ చేసుకో. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయబోతున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా? రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నాం మేము. ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి. ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఈ దేశంలో ఎటువంటి ఉద్యమాలు కానీ జరగవు. ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఉద్యమాలు జరుగుతాయి. ఇది అమలు చేస్తే బాగుంటుందని మేము అప్పీల్ చేస్తాం.